వరకు ఆరాధనకు వచ్చినప్పుడు ఏదో నీట్గా రెడీ అయ్యి బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళిపోయేవారు ఉన్నారు, కానీ దేవా నాతో మాట్లాడమని అడిగేవారు ఎవరు లేరు. ఎందుకంటే రోజు రోజుకి క్రైస్తవ జీవితంలో భక్తి చల్లారిపోతుంది, భక్తిహీనత పెరిగిపోతుంది. అయితే ఈ దినాన్న మీ ముందు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను ఉంచాలనుకుంటున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి అద్భుతమైన అంశం, లేదా మన జీవితాలకి ఒక సవాలు విసిరే అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అయితే ఒకనొక ఊరిలో ఒక యజమానుడు ఉన్నాడు, ఒక జమీందారు గారు ఉన్నారు. ఆయన ఏం చేస్తాడంటే, ఆయన దగ్గర బోల్డంత పని చేయడానికి బోల్డంత పని ఉంది, కానీ ఆయన దగ్గర ఆ పని, ఈ జమీందారు గారు చాలా బిజీ పర్సన్, ఆయనకి అనేక వ్యాపారాలు ఉన్నాయి, ఇక బిజినెస్ కాకుండా సంపాదించే మార్గాలు అనేకమైనవి ఉన్నాయి. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆ పని చూసుకోవడానికి ఎవ్వరూ లేరంట. అయితే ఆయన ఏం చేశాడంటే, ఒకనొక దినాన్ని ఆలోచన చేస్తున్నాడు, ఏం చేయాలి, ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారు, ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, నా మీద ఒక్కడి మీద భారం పడిపోతుంది కదా అని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే, ఒకరోజు ఆలోచించి ఒక ఊరు వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తిని చూశాడంట. రోడ్డు పక్కన ఉన్న ఒక వ్యక్తిని చూస్తే ఆయన అడుక్కునేవాడు, ఆయన దగ్గర సరైన బట్టలు లేవు, ఆయన దగ్గర ధనము లేదు, తినడానికి తిండి లేదు, చాలా హీనమైన స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నువ్వు నా దగ్గరికి వస్తావా అని అడిగాడంట. ఇదేంటి నన్ను నా దగ్గరికి వస్తావా అని అడుగుతున్నాడు, ఎందుకు ఇలాగ అడుగుతున్నాడు అని ఆలోచన చేస్తున్నాడంట. ఆలోచన చేసినప్పుడు సర్లే ఈయన ఏదైనా నాకు పని చూపిస్తాడేమో అనుకుని ఆ యొక్క జమీందారు దగ్గరికి వెళ్ళిపోయాడంట. జమీందారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడంటే, చక్కగా ఆ యొక్క హీనుడిగా ఉన్న, అడుక్కునేవాడుగా ఉన్న ఆయన్ని ఏం చేశాడంటే నీట్గా రెడీ చేయించి మంచి బట్టలు ఇప్పించి, ఆయనకి ఏం చేశారంటే, ఈయన ఏదైతే ఆలోచన చేశారో ఈ పనులన్నీ ఎవరు చూసుకుంటారని ఆ బాధ్యతలు లేదా ఆయన యొక్క వారసత్వాన్ని ఆ యొక్క హీనుడు దరిద్రుడైన వాడికి ఆ యొక్క జమీందారు గారు ఇచ్చారు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చాలా సార్లు మనము జీవిస్తూ ఉంటాం కదా, బ్రతుకుతూ ఉంటాం కదా. బ్రతుకుతున్న ఈ వేళల్లో మనము దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇక్కడ కూర్చున్నాం మీరు కానీ నేను కానీ ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడనే ఆలోచన చేశారా? అయితే ఈ యొక్క ఉదయకాలపు వేళ నా యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనకిచ్చిన జీవితం ఎందుకు, దేవుడు మనకి ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చాడనే దాని మీద కొద్ది నిమిషాలు నా యొక్క వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు మా యొక్క స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పును అయోగ్యుడైన నేను నీ వాక్యం పట్టుకుని నిలబడ్డాను నాయన. అయ్యా, మీరు నన్ను బలపరచండి, మీ ఆత్మతో నింపినాయన. నీ ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వారి జీవితాలకు ఫలభరితమైన వాగ్దానమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపతో తృప్తిపరిచి నన్ను వాడుకొనమని నజరేయుడైన యేసయ్య నామమున మిక్కిలినతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలండి. ఇటు రీతిగా దేవుని సన్నిధానంలో చేర్చబడి ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయన నామాన్ని స్తుతించడానికి దేవాదేవుడు మనల్ని, మన కుటుంబాలని సజీవ రెక్కలో కాచి దాచి భద్రపరిచి ఇటు రీతిగా ఆయన ఇచ్చిన అవకాశం బట్టి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. నేను చెప్పబడిన రీతిగా ఎప్పుడైనా మనము ఆలోచన చేసామంటారా? ఎప్పుడైనా మనము ప్రశ్నించుకున్నామంటారా? ఏదో ఒక పరిస్థితి వచ్చే ఉంటది కదా, దేవుడు ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడని. అసలు ఎందుకు మనం బ్రతికి ఉన్నాం, ఎందుకు మనము జీవిస్తున్నాం, అసలు ఈ జీవితానికి గల కారణం ఏంటి, ఈ జీవితం గల ఉద్దేశం ఏంటని ఎప్పుడైనా ఆలోచన చేసామంటే చాలా తక్కువ సార్లు మనకి ఏదైనా ఒక అనుకోని పరిస్థితి వస్తే తప్ప, ఏదైనా మరణపాయ స్థితి వస్తే తప్ప ఎందుకు నన్ను పుట్టించావని దేవుణ్ణి అడుగుతాం. మనకి సంతోషం ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు, భోగాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎందుకు ఈ జీవితం అనే ఆలోచన మనం చేయము, ఎందుకు ఈ బ్రతుకు అనే ఆలోచన మనం చేయము. అయితే మనము జీవించడానికి దేవుడు మనకిచ్చిన బ్రతుకు పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఒక తలంపును ఆయన కలిగి ఉన్నాడు, ఒక ఆలోచనను ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచినని చెప్తున్నాడు. దేవాదేవుడు అసలు మనం జీవిస్తున్న బ్రతుకును గురించి ఆయన ఎప్పుడో రాసి పెట్టి ఉంచాడు. ఇది మన తల్లిదండ్రులు అనుకుంటేనో,
లేదా మన యొక్క పూర్వీకులు అనుకుంటేనే మనకి జీవితం అనుగ్రహించబడలేదు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క సంకల్పము, ఇది దేవుని యొక్క ఉద్దేశమని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. ఇర్మీయాతో కూడా దేవుడు అంటున్నాడు, తన తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించానని దేవుడు తన యొక్క దాసుడైన ఇర్మీయాతో చెప్తున్నాడు. దేవుడు ఇర్మీయా పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఇర్మీయాను అనేక మంది ప్రవక్తగా, ఒక పాస్టర్ గారిగా, ఒక సేవకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదును కూడా ఒక ప్రణాళిక కలిగి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీ పట్ల కానివ్వండి, ఇక్కడ నిలబడి ఉన్న నా పట్ల కానివ్వండి, దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక తలంపుని కలిగి ఉన్నాడు. పౌలు గారు కూడా తన యొక్క పత్రికలు రాస్తూ ఆయన అంటాడు, నేను ఎన్నుకోబడిన ఎన్నుక, నేను తల్లి గర్భంలో రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని. మీరు ఆ యొక్క పత్రికలు చదివినప్పుడు చాలాసార్లు ఈ మాట పౌలు గారు చెప్తూ ఉంటాడు. దేవుడు ఒక ఉద్దేశము, ఒక సంకల్పము, ఒక ప్రణాళిక మన పట్ల కలిగి ఉన్నప్పుడు చాలాసార్లు మన యొక్క జీవితాన్ని మనము ఎందుకు జీవిస్తున్నామో తెలియని స్థితిలో జీవిస్తూ ఉంటాం. ఎందుకు మనము బ్రతుకుతున్నామో తెలియని బ్రతుకు చాలాసార్లు. ఆలోచన చేసుకోండి, ఎన్నిసార్లు మనకి ఇంత ఆస్తినిస్తాడు దేవుడు, ఇంత సంపదని, ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు సకల ఐశ్వర్యములు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే చాలాసార్లు ఎందుకు బ్రతుకుతామో కూడా తెలియని స్థితిలో బ్రతుకుతున్న వారంగా ఉన్నాం. అసలు దేవుడు ఎందుకు ఇచ్చాడనే, ఎందుకు మనకి జీవితాన్ని ఇచ్చాడనే ఆలోచన లేకుండా ఎందుకు బ్రతుకుతున్నామో అర్ధరహితంగా బ్రతికే వారంగా ఉన్నామేమో. యెషయా భక్తుడితో దేవుడు అంటున్న మాట ఏంటంటే 43వ అధ్యాయంలో, తీయనవసరం లేదు కానీ 43వ అధ్యాయం 7వ వచనం అనుకుంటా, నా మహిమ నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్న నా జనాంగమని యెషయా భక్తుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమ నిమిత్తము దేవుడు మనల్ని పుట్టించాడు. కానీ కొన్నిసార్లు ఆయన మహిమను నిరార్థకం చేస్తూ మనం ఎందుకు బ్రతుకుతున్నామో తెలియని స్థితిలో ఉన్నాము. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు బ్రతుకుతున్నావో తెలియని స్థితిలో ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా. చాలాసార్లు మన యొక్క బ్రతుకును బట్టి అర్ధరహితమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. అయితే దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయనను మహిమపరచడం, లేదా ఆయన్ని సంతోష పెట్టడం అనేది ఏమాత్రం సందేహం లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నేటి యొక్క వాక్య ధ్యానము కొరకు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి మాట చెప్దాం. చూడండి 9వ వచనము. కావున దేహమందున్నను దేహమును విడచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించున్నాను. కొరింథీ సంఘానికి పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. మీరు దేహమందున్నప్పుడు, దేహము విడిచినప్పటికీ దేవునికి ఇష్టమైన వారముగా జీవించాలి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని ఆయన అపేక్షిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆ యొక్క కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నాడు. ఇది మనం కూడా మన యొక్క స్థితిని బట్టి దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోతున్నామేమో, దేవునికి అయిష్టమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. కావున దేహమందున్నను దేహము విడిచినను అంటే మనం బ్రతికి ఉన్నాను, బ్రతికి లేకపోయినను మనము దేవుని కొరకు ఇష్టలుగా జీవించాలి. బ్రతికి లేకపోయినప్పుడు దేవునికి ఇష్టలుగా అని ఎలాగనుకుంటున్నారేమో. మన యొక్క బ్రతికి ఉన్న బ్రతుకును బట్టి దేవునికి ఇష్టకర్మగా మనం జీవించాలి. అసలు దేవుని యొక్క ఉద్దేశము మనము తెలుసుకోవాలంటే దేవునితో సమయాన్ని గడిపే వారంగా ఉండాలి. దేవునితో మన యొక్క సమయాన్ని ప్రభుతో గడిపినప్పుడు దేవుడు మన పట్ల ఆయన యొక్క కలిగి ఉన్న ఉద్దేశాన్ని తెలియపరుస్తాడు. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవిత ఉద్దేశం ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టడం, లేదా ప్రభువుని మహిమపరచడము, ప్రభుకి ఇష్టలుగా జీవించడము. అదే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ ప్లీజ్ గాడ్ అని. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలి. కానీ
మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క జీవితాలను సంతోషపెట్టుకునే వారుగా, ఇతరులను సంతోషపెట్టే రీతిలో మనం జీవిస్తున్నాం. మన యొక్క హృదయం ఆనందం పొందే విధంగా మనం జీవిస్తున్నాం. మన యొక్క కోరికలను తీర్చుకోవడానికి, మనల్ని మనం సంతోషపెట్టడానికి దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాం మనం. అదే పౌలు గారు చెప్తున్నాడు, దేహమందునను దేహము విడిచినను ఆయనకిష్టులుగా జీవించమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ దినాల్లో మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి మహిమపరచని రీతిలో, మానవ జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి సంతోషపెట్టని రీతిలో ఉన్నాయి. ఇది అటువంటి పరిస్థితిలో ఉన్నాము. దేవుణ్ణి సంతోషపెట్టగా, నీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఆనందింపచేయక, నీ జీవితాన్ని బట్టి దేవుణ్ణి దుఃఖపెట్టేవారుగా ఉన్నారు. నీతోనే మాట్లాడుతుంది. మనము ఎవరిని సంతోషపరుస్తున్నామని ఆలోచన చేసుకోవాలి. ఎవరిని ఆనందింపజేస్తున్నాం? మన తోటి వారిన, మన కుటుంబస్తులన, మనల్ని కనిపించిన తల్లిదండ్రులన కాదు. మనం అందరం పెట్టాల్సింది ఎవరినంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు నేను ఈరోజు బ్రతికి ఉన్నామంటే మనల్ని సృజించిన దేవుడు మాత్రమే, ఆయన మాత్రమే సంతోషపెట్టే వరంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకుల్లో సంతోషం అనేది ఉంటది, కానీ దేని వలన అనుకుంటున్నారు? లోకం వలన సంతోషం పొందుతున్నామేమో, లోకాశను బట్టి సంతోషం పొందుతున్నామేమో. ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ నా యందు వారికి నేను సంతోషాన్ని ఇస్తాను, నా యందు ఉన్న వారికి నేను ఆనందాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక్యంలో 10 మార్లు చెప్పబడి ఉంది కదా. ఎవరిని బట్టి నీవు సంతోషిస్తున్నావు? ఎవరిని నీవు సంతోష పెట్టడానికి నీ జీవితాన్ని జీవిస్తున్నావు? దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన. ఆ ఆలోచన ఏంటంటే, ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే, మన యొక్క జీవితం యొక్క ఆంతర్యం ఏంటంటే ప్రభువుని సంతోషపెట్టడం, ప్రభుని ఆనందింప చేయడము. ఆర్సి స్ప్రోల్ అనే ఒక భక్తుడు అంటున్నాడు, ఇట్ షుడ్ బి అవర్ గ్రేటెస్ట్ డిజైర్ టు ప్లీజ్ అవర్ రిడీమర్. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క వాంఛ, హృదయ వాంఛ ఏమై ఉండాలంటే, నిన్ను విమోచించిన, నిన్ను రక్షించిన, నీ పట్ల కృప చూపుతున్న దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 28, 29 వచనాలు. తండ్రి నాకు నేర్పినట్లు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, నన్ను పంపిన వాడికి ఇష్టమైన రీతిలో నేను కార్యాలు చేస్తున్నాను. ఆయన దేవుడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి అయిన దేవునికి లోబడి ఉన్నాడు. మనకి తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి, మనకి దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి ఇష్టపూర్వకంగా మనం జీవిస్తున్నాం. ఆయన ఒక్కసారి కాదంట, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నానని 29లో చూడండి. ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఈరోజు ఒంటరినైపోయాను అనుకుంటున్నావేమో, ఈరోజు నీ బ్రతుకును బట్టి నేను ఏకాకినైపోయాను అనుకుంటున్నావేమో. నీ యొక్క సంతోషం కొరకు దేవుని సంతోష పెట్టక, నీ యొక్క ఆనందము కొరకు దేవుని ఆనంద పెట్టక, నీకు ఇష్టానుసారంగా జీవిస్తున్నాము. దేవుని యొక్క వాక్యం నీతోటే మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యం నిన్ను మాత్రమే దర్శిస్తుంది. మనము యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క తండ్రి మాటలకి ఏ విధంగా విధేయత చూపించి ఆయనకి ఇష్టముగా ఎల్లప్పుడూ ఎలాగ కార్యాలు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టముగా ఎలా జీవిస్తున్నాడు, మనం కూడా ఈ దినాన్న ప్రభుకి ఇష్టమైన వారుగా, ప్రభుని సంతోష పెట్టే వారంగా జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుణ్ణి ఆనందింప చేయడం అంటే ఏంటండి? దేవుణ్ణి సంతోష పెట్టడం అంటే ఏంటి? దేవునికి ఇష్టంగా జీవించడం అంటే, దేవునికి ఇష్టపూర్వకంగా జీవించడం అంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతకడమా, త్రాగి తందనాలు ఆడడమా? దేవుని సంతోష పెట్టడం అంటే చర్చికి రావడం, తీర్థాలకు వెళ్ళడం, అదా దేవుని సంతోషపెట్టడం అంటే? క్రైస్తవుని అని చెప్పుకోవడం, అన్యాచారాలు పాటించడం, ఇదే కదా దేవుని సంతోషపెట్టడం అంటే? కాదు. దేవుని సంతోషపెట్టడం అంటే ఆయన ప్రేమించేవారు ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనాలి. దేవుణ్ణి సంతోషపెట్టిన వారు అనేక మంది ఉన్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనకి. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తూ ధనవంతుడి గురించి, లాజరు గురించి చెప్పారు. ఎంతమందికి తెలుసండి?
లాజరు ఎవరండి? పేదవాడు, దరిద్రుడు కదా. ధనవంతుడు బహుగా డబ్బులు ఉన్నవాడు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? ధనవంతుడు తన యొక్క ఇష్టానుసారంగా జీవించాడు, ఇష్టమైన స్థలానికి వెళ్ళలేదు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. లాజరు కష్టమైనప్పటికీ ఇష్టంగా జీవించాడు, మనందరికీ ఇష్టమైన స్థలానికి, తనకి ఇష్టమైన స్థలానికి, ప్రభువుకి ఇష్టమైన స్థలానికి వెళ్ళాడు. దేవుని యొక్క మాటలు చెప్తున్నాయి, కొన్ని సార్లు మన ఇష్టానుసారంగా జీవించి మనమందరం ఇష్టమైన స్థలాలకు వెళ్ళలేము, ఇష్టమైన వాటిని చేయలేము. మన యొక్క ఇష్టానుసారం బట్టి ప్రభుకి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నాము. లాజరు కష్టమైనప్పటికీ ఇష్టంగా బ్రతికాడు, ఇష్టమైన స్థలానికి వెళ్ళాడు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు హానోకు గురించి మాట్లాడుతూ, హానోకు 365 సంవత్సరాలు బ్రతికాడు, దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా, దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు, మరణము చూడని వాడంట హానోకు. మరణం చూడక కొనిపోబడక ముందే దేవునికి ఇష్టడుగా జీవించాడంట. తన యొక్క బ్రతుకును బట్టి దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఈవెన్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నారు. 430 సంవత్సరాలు వారు విడుదల పొందిన తర్వాత, ఐగుప్తు చెర నుండి విడుదల పొందిన తర్వాత వారు ఏం చేస్తున్నారు? అయిష్టంగా జీవిస్తున్నారు. కాబట్టి వారు ఏం చేయబడ్డారంట? అరణ్యములో సంహరించబడ్డారు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, 10వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఇశ్రాయేలు అయిష్టముగా జీవించినందున వారు అరణ్యములో సంహరించబడ్డారు. ఇది నాన్న దేవుని సంతోషపెట్టక అటువంటి సంహారాన్ని పొందుకుందాం అనుకుంటున్నామేమో, అటువంటి నరకపు స్థితిలో పడిపోదాం అనుకుంటున్నామేమో. దేవుడు మనతోటే మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మనము జీవించాలి, ఏ విధంగా ప్రభుని సంతోష పెట్టాలని 7 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. 7 విషయాలు మనం ఏ విధంగా ప్రభుని సంతోష పెట్టాలి, ప్రభుని ఆనందింప చేయాలి, ప్రభు మహిమ కొరకు మనం జీవించాలి, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాన్ని ఏ విధంగా మనము నెరవేర్చాలని 7 విషయాలు చెప్పి, ఆ 7 విషయాలు చేయడం వలన మనం ఏం పొందుకుంటామో 3 విషయాలు, అనగా మొత్తం 10 విషయాలు చెప్పి నేను ఒక 20 నిమిషాల్లో నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. అయితే మానవులు ఏం చేస్తారంటే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుని 7 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మానవులు ఏం చేస్తారంటే, నేటి క్రైస్తవం, నేను చదివించబోయే వాక్యానుసారంగా నేటి క్రైస్తవం జీవిస్తుంది. చదవండి 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ఏంటంట? దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఉన్నారంట. దేవుడు ఆయన్ను ప్రేమించమని మనకు జీవితాన్ని ఇస్తే, దేవుడు ఆయన సంతోషపెట్టమని మనకు జీవితాన్ని ఇస్తే, క్రైస్తవులు దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంట? సుఖానుభవాలను ప్రేమిస్తున్నారంట. క్రైస్తవం అలాగే ఉంది కదా, సుఖాన్ని ఎక్కువ కోరుకుంటున్నారు. మనకి ఆదివారము చర్చ జరుగుతుంది, మనం ఎంతమంది కింద కూర్చున్నాం కదా, కింద కూర్చుని దేవుని ఆరాధన చేస్తున్నాం. చాలామంది కింద కూర్చోలేని వారు కుర్చీల్లో కూర్చుని ఆరాధన చేస్తున్నారు కదా. చాలా చోట్ల ఎలా ఉందో తెలుసా? సుఖానుభవాలు ఏంటో చెప్పనా? ఆదివారం కుర్చీ ఉంటేనే చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కుర్చీలు అయితేనే చర్చికి వెళ్ళి కూర్చునే వాళ్ళు ఉన్నారు, ఏసీ లేకపోతే ఆ చర్చికి వెళ్ళరంట. చాలా మంది క్రైస్తవ జీవితాలు అదే ఉన్నాయి. అదే అందుకే ఎప్పుడో ఊహించి పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు. సుఖానుభవాలను, దేవుణ్ణి ప్రేమించక సుఖానుభవాలకి ఇష్టపడిపోతున్నారంట. మన యొక్క జీవితాలు దేవునికి ఇష్టకరంగా ఉండాలి. మనకి దేవుడిచ్చిన జీవితము దేవుని కొరకు ఉండాలి తప్ప సుఖానుభవాల కొరకు ఉండకూడదు. మనకి ఏదైనా నొప్పి కలుగుతుందంటే దేవుడు మనల్ని సరిచేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి ఏదైనా దెబ్బ తగిలిందనుకో, ఆ యొక్క దెబ్బ కొరకు చికిత్స చేస్తున్నప్పుడు అది నొప్పిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? నొప్పిగా ఉంటుందా, హాయిగా ఉంటుందా? ఒక దెబ్బ తగిలినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్తారు కదా. మన పిల్లలకి ఏదైనా దెబ్బ తగిలితే బాలు దగ్గరికి తీసుకెళ్తాం కదండి. బాలు కుట్లేస్తాడో లేకపోతే మనకి వైద్యం చేస్తాడు. ఆ వైద్యం చేసినప్పుడు స్పిరిట్ వేసినప్పుడు దెబ్బ మీద మనకి మంట వస్తుందా లేదండి? చికిత్స చేస్తున్నప్పుడు ఆ యొక్క మందు రాస్తున్నప్పుడు మనకి నొప్పి కలుగుతుంది. దేవుడు కూడా మనల్ని సరి చేస్తున్నప్పుడు కొన్ని పరిస్థితుల్లో మనల్ని నొప్పిస్తాయి, మనల్ని బాధిస్తాయి. బట్ అయినప్పటికీ మనము దేవుని సంతోషపెట్టే వారంగా జీవించాలి. అయితే 7 ప్రాముఖ్యమైన విషయాలు దేవుని సంతోషపెట్టడానికి మనం ఏం చేయాలంటే, 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా రాసుకోండి, మనము తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించడం అంటే ఏంటంటే, మారు మనసు పొంది బాప్తిసం పొందడము అనుకుంటారు చాలామంది. తిరిగి జన్మించడం అంటే
తిరిగి జన్మించడం అంటే నా పాపాలు ఒప్పేసుకున్నాను, నా పాపాలు క్షమించబడిపోయి నేను నీటి బాప్తిసం పొందుకున్నాను, ఇదే తిరిగి జన్మించడం, ఇదే మారు మనసు పొందడం, ఇదే నూతన సృష్టిగా మార్చబడడం అని అనుకుంటున్నారేమో. చాలా మంది ఇదే అనుకుంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలాంటి ఒక సంఘటన ఎదురైంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు, ఎవరి దగ్గర? యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వచ్చి, బోధకుడా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న అద్భుత కార్యాలు ఎవ్వరూ చేయలేరని చెప్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు చూడండి. అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని అతనితో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి యూదుల అధికారైన నికోదేము వచ్చి, నువ్వు పరలోకం నుండి దేవుని దగ్గర నుండి వచ్చావు, నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావని దేవుణ్ణి పొగుడుతున్నాడు, దేవుణ్ణి చెప్తున్నాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, అక్కడ ఏమంటున్నారు చదవండి ఒకసారి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రొత్తగా జన్మిస్తేనే గాని దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేవు. కొత్తగా నువ్వు పుడితే గాని దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు చూడలేవని దేవుని యొక్క వాక్యము ద్వారా నికోదేముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నికోదేము ఎలాంటి వాడంటే యూదుల అధికారి అయిన నికోదేము మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతటిని కంటతా పట్టినవాడు, వర్డ్ యొక్క ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. ప్రతి ఒక్కది మనం ఏదైనా అడిగితే చెప్పగలడు. అతను ఎంత బిజీగా ఉన్నా కూడా ధర్మశాస్త్రంలో ఏదైనా ఒకటి అడిగితే ఆయన చెప్పగలడు. అంతలాగా ధర్మశాస్త్రాన్ని కంటతా పట్టిన వాడు వచ్చి దేవుని దగ్గర చెప్తున్నాడు, నువ్వు పైనుండి వచ్చావు, నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చావు. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నాడు, మీరు పైనుండి వచ్చారు, మీరు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు పైన దేవుణ్ణి బట్టి అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? అంత ఇంటలెక్చువల్, అంత జ్ఞానితో దేవుడు అన్నమాట. ఒకడు నూతనముగా జన్మిస్తే గానీ క్రొత్తగా జన్మిస్తే గానీ దేవుని యొక్క రాజ్యాన్ని చూడలేడు అన్నాడు. అప్పుడు నికోదేము ఏమన్నాడు కింద చూడండి. ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగిన. యేసు ఇట్లైన ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ముసలివాడు నికోదేము, ముసలాయన అంటున్నాడు, ఎలా నేను రెండోసారి ఎలా జన్మించగలను, రెండోసారి నేను ఎలా పుడతాను అని అడుగుతున్నాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం అంతా తెలుసు, కానీ నూతన జన్మ గురించి నికోదేముకు తెలియదు. మన యొక్క బ్రతుకులు కూడా అంతే, మన యొక్క జీవితాలు కూడా అంతే. మనకి దేవుని యొక్క వాక్యము తెలుసు, బాప్తిసం పొందిన వారము, మనము దేవుణ్ణి ఎరిగిన వారము, దేవుణ్ణి తెలిసి ఉన్నవారు. మన జీవితాల్లో రెండో జన్మ అంటే తెలియదు. నిజముగా నువ్వు తిరిగి జన్మిస్తే నీ జీవితంలో ఎప్పుడు నువ్వు వెనక్కి తిరిగి చూడవు. ఒకడు నా యందు సూచించబడిన వాడు ఏమవుతాడంటే నూతన సృష్టిగా మార్చబడతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తిరిగి జన్మించడం అంటే మారు మనసును పొందుకోవడం, నూతనమైన మనసును మనం పొందుకోవడం. ఇక్కడ చాలా మంది మేము బాప్తిసం పొందాం కదా, మేము రక్షించబడ్డాం కదా, ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాం కదా, ప్రతి ఒక్క వారము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కదా, ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మాలో ఇంకా మారు మనసు ఏంటి, మాలో ఇంకా నూతనమైన జన్మ అంటే ఏంటని అనుకుంటున్నారేమో. మారు మనసు పొందిన వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఒక్కసారి నీ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎప్పుడు తిరిగి ఆ పాపం వైపు చూడని వాడే నిజమైన మారు మనసు పొందినవాడు, నిజముగా క్రీస్తునందు తిరిగి జన్మించిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిజంగా అటువంటి రెండవ జన్మను కలిగి ఉన్న వారంగా ఉన్నామా? నీ యొక్క మారు మనసును బట్టి దేవుని సంతోషపెట్టే వారంగా ఉన్నామా? మొట్టమొదటిగా దేవుని మనము సంతోష పెట్టాలంటే మారు మనసు కలిగిన వారంగా ఉండాలి. మన యొక్క మారు మనసు ఏ స్థితిలో ఉందో చెప్తాను వినండి. పందులు పెంచుకుంటారు కదా, పందులు పెంచుకునే వాళ్ళు ఏం చేస్తారంటే పందులు బయటకు తిరిగి వచ్చిన తర్వాత వాటిని కడిగి శుభ్రంగా వాళ్ళు ఎక్కడ పందులను పెంచుతారో దాంట్లో పెడతారు. మళ్ళీ పొద్దుట ఎక్కడికి వెళ్తాయి? అదే బురదలోకి వెళ్తాయా లేదా?
నేను మిమ్మల్ని పందులని అనట్లేదు, ఉదాహరణ చెప్తున్నా. మన యొక్క జీవితంలో మన స్థితి కూడా అటువంటిదే. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తావు, పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తావు, అయ్యో నన్ను క్షమించు దేవుడా అని అడుగుతావు. ఓ నువ్వు తెగ కన్నీరు కార్చేస్తావు, ప్రార్థన చేసేస్తావు, క్షమించు నేను ఈ తప్పు చేశానని దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకున్న క్షమాపణకు తగినట్టుగా జీవిస్తావా? లేదు, తిరిగి మళ్ళీ అదే పాపం వైపులోకి వెళ్తావు, మళ్ళీ తిరిగి అదే పాప జీవితాన్ని అనుభవిస్తావు, మళ్ళీ తిరిగి అదే పాపపు జీవితంలోనే నువ్వు బ్రతుకుతావు. అటువంటి పాపపు జీవితంలో బ్రతుకుతున్నా నీవు మారు మనసు ఎలా పొందగలవు? దేవుని మాటలు చెప్తున్నాయి మనము నిజముగా మారు మనసు పొందితే తిరిగి ఎప్పుడు కూడా వెనుదిరిగి చూడకూడదు అంటున్నాం. ఒక దైవజనుడు అంటున్నాడు, మనం పుట్టినప్పుడంట దేవునికి మనం వీపు చూపిస్తూ పుడతాం. మనం పుట్టినప్పుడు మన యొక్క వీపు చూపించి పుడతాం. మనం ఎప్పుడైతే రెండవ జన్మలో జన్మిస్తామో దేవునికి మన యొక్క ముఖాన్ని మనం చూపించుకోగలమంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మన యొక్క ముఖాన్ని దేవునికి మన యొక్క రెండవ జన్మలో మనము చూపించుకోగలమంటే మన యొక్క ప్రతి పాపాన్ని ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన కడిగి ఉన్నాడు కాబట్టి. మనలో ఏ పాపం ఉన్నది కాబట్టి, మనలో మారు మనసు కలిగిన నూతనమైన జన్మను మనము జన్మించిన వారము కాబట్టి రెండవ జన్మలో దేవునికి మన యొక్క ముఖాన్ని మనము చూపించుకోగలం. దేవునికి మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి చదవండి. రోమీయులకు రాసిన పత్రిక. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరంట. మారు మనసు పొందితే, నువ్వు తిరిగి జన్మిస్తే నీలో ఏ స్వభావం ఉండదు, శరీర స్వభావం ఉండదు. శరీర స్వభావాన్ని స్టిల్ ఇప్పటికీ నువ్వు కలిగి ఉంటే దేవుణ్ణి సంతోషపెట్టలేవు. అసలు దేవుణ్ణి ఎందుకు సంతోషపెట్టాలని నీవు అనుకుంటున్నావేమో. నీకు జన్మనిచ్చింది ఆయన, నీ తల్లిదండ్రులు నీకు ఫిజికల్గా నీకు బాగునేవచ్చు కానీ, నీకు బర్త్నివ్వచ్చు కానీ, నీ సమస్తాన్ని పోషిస్తున్నవాడు ఆయన, నీ తల్లిదండ్రులను పోషిస్తున్నవాడు ఆయన, నీ కుటుంబాన్ని నడిపిస్తున్నవాడు ఆయన సంతోషపెట్టాలి. కానీ మనము మన యొక్క మనుషులను సంతోషపెట్టేవారముగా, మన యొక్క కోరికలను తీర్చుకొని మనం సెల్ఫ్ సాటిస్ఫైడ్గా, సెల్ఫ్ హ్యాపీనెస్ పొందుకునే వారంగా ఉంటున్నామేమో. ఇది నాన్న దేవుని యొక్క మాటలు మనతో మాట్లాడుతున్నాయి. దేవుని సంతోషపెట్టేవారముగా ఉంటే, మనము దేవుని సంతోషపెట్టాలంటే మొట్టమొదటిగా తిరిగి జన్మించిన వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా చూస్తే తిరిగి జన్మించిన నువ్వు ఏం చేయాలి అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు తిరిగి జన్మించిన మన ద్వారా ఏ విధంగా సంతోషపరచబడతాడని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్న 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం తీసుంచండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం తీసుంచండి. మనము తిరిగి జన్మించబడ్డాము, మనము ఆయన్ని మన యొక్క పునర్జన్మను బట్టి సంతోషపరుస్తున్నాము, ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తున్న మనము కొన్నిసార్లు మనం తిరిగి జన్మించబడినప్పుడు ప్రత్యేకపరచబడిన రీతిలో ఉంటున్నామేమో. మనము దేవుని సంతోషపెట్టాలంటే తిరిగి జన్మించిన మనము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. పాప సంబంధమైన ప్రతి దాని నుండి మనము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. సెపరేటెడ్ పీపుల్గా ఉండాలి మనం. చూడండి, ఇప్పుడు చదవండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది. ఒకసారి మనము తిరిగి జన్మించిన తర్వాత ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. ఒకసారి మనము దేవుని యొక్క రక్తము చేత కడగబడి మనం పరిశుద్ధులుగా మార్చబడిన తర్వాత మనము ఒక సెపరేటెడ్ పీపుల్గా, ప్రత్యేకపరచబడిన వారముగా దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క ప్రత్యేకత మనం చూపించాలి. అదే యొక్క దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. అవిశ్వాసులతో విశ్వాసులకు జోడి అండి. ప్రత్యేకపరచబడటం అంటే ఏంటనుకుంటున్నారేమో, ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తావు కానీ నీ ఇంట్లో ఏముంటాయి, అన్యాచారాలు ఉంటాయి. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వస్తావు, ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనకు వస్తావు, దేవుడు అంటే భయం నటిస్తావు, భక్తిని చూపిస్తున్నట్టు అందరిని మభ్యపెడతావు. ప్రత్యేకపరచబడిన వాడిగా ఉన్నావా?
తిరిగి జన్మించిన నీవు, మారు మనసు పొందిన నీవు, బాప్తిసం పొందిన నీవు ప్రత్యేకపరచబడిన వాడుగా ఉన్నావా? నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యమని పౌలు గారు 2 కొరింథీ సంఘానికి చెప్తున్నాడు. నీతి కలిగిన వారంగా ఉండాలి మనము. ప్రత్యేకపరచబడిన వారం అంటే మనలో ఏ మాత్రము లోకములో కలిసిపోయే వారంగా ఉండకూడదు. దేవుని సంఘం ఎలా ఉందో చెప్పనా? దేవుని సంఘం ఎలా ఉందంటే మారు మనసు అనేది పేరుకు మాత్రమే పొందుతున్నారు, కానీ ఏ మాత్రం ప్రత్యేకపరచబడిన వారుగా ఉంటున్నారు. సంఘంలో ఉంటాడు, అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంటే అక్కడ కూడా కనపడతాడు. ఎక్కడ పాటలు పాడుతుంది, స్కూల్లో సినిమా పాటలకు డాన్సులు వేస్తుంది. ఎక్కడ దేవుని యొక్క వాక్యం చదువుతారు, అక్కడికి వెళ్ళి అయ్యే నోటితో బూతులు మాట్లాడతారు. ఇదా ప్రత్యేకపరచబడడం అంటే? ఇదా సెపరేట్ చేయబడడం అంటే? ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభువు వారు తన యొక్క రక్తముతో మనల్ని పవిత్రపరిచి శుద్ధీకరించి ఆయన మనల్ని ఎన్నుకొని ఆయన నీతిమంతులుగా చేస్తే ప్రత్యేకపరచబడకుండా దేవునికి అయిష్టమైన బ్రతుకుతున్నామేమో. నువ్వు ప్రత్యేకపరచబడకుండా బ్రతికితే దేవుడు ఏ మాత్రం నిన్ను బట్టి సంతోషపడ్డావు. ఆయన్ని ఎందుకు సంతోషపెట్టాలంటే ఆయన మనకి జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఆయన మనల్ని బ్రతికిస్తున్న దేవుడు. ఈ ఊహలో లేకుండా చాలా మంది బ్రతుకుతూ ఉంటారు, దేవునితో సంబంధం లేకుండా జీవిస్తూ ఉంటారు. నీకున్న డబ్బు నిన్ను బట్టి వచ్చింది అనుకుంటున్నామేమో, నీకున్న ఆస్తి నిన్ను బట్టి వచ్చింది అనుకుంటున్నామేమో, నీకున్న బలము నిన్ను బట్టి వచ్చింది అనుకుంటున్నామేమో. కాదు, మనకి సమస్తాన్ని ఇచ్చింది ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనల్ని నడిపిస్తున్న దేవుడు ఆయన, మనల్ని పాలిస్తున్న దేవుడు ఆయన, మనల్ని పరిపాలిస్తున్న దేవుడు ఆయన, మనల్ని పోషిస్తున్న దేవుడు ఆయన. ఆయన్ని మనము సంతోషపెట్టాలి. ఆయన సంతోషపెట్టాలంటే మారు మనసు పొందిన మనము, తిరిగి జన్మించిన మనము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు ప్రత్యేకపరచబడిన వారముగా ఉన్నారు. రాజు అక్కడ శాసనాన్ని ఇస్తే దానియేలు కూడా ఏం చేశాడు? అక్కడ విగ్రహానికి పూజించలేదు. అక్కడ ప్రార్థన చేయొద్దంటే ప్రార్థన మానలేదు. ఆ నలుగురు అంతమందిలో బబులోనికి చెరపట్టబడినప్పుడు వారు ఏం చేశారు? ఆ నలుగురు మాత్రమే ప్రత్యేకపరచబడిన వారుగా ఉన్నారు. అలా ఎంతమంది జీవిస్తున్నారు? మన జీవితాల్లో మన కొన్నిసార్లు కొన్ని ఆటంకాలు, కొన్ని సవాళ్ళు మనకు వస్తాయి. ప్రభువుని విడిచిపెట్టి జీవించాలని, ప్రభువుని కాదని బ్రతకాలని, ప్రభుకి అయిష్టంగా బ్రతకాలని మన కుటుంబస్తులను బట్టో, మన యొక్క బంధువులను బట్టో, మన యొక్క కుటుంబ పరిస్థితులను బట్టో ఏదో ఒక పరిస్థితిలో దేవునికి అయిష్టమైనవి చెయ్యాల్సిన స్థితి వస్తుంది. నో, ఎప్పుడు అయిష్టంగా బ్రతకూడదు. ప్రత్యేకపరచబడిన వారుగా మనం బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోక స్నేహము దేవునితో వైరము. ప్రత్యేకపరచబడిన వాడివైతే లోకముతో నీవు బ్రతకూడదు, లోకాన్ని విడిచిపెట్టాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు బ్రతకాలి. నేను మొన్న ఎపఫ్రా గురించి చెప్పాను శిలువ ధ్యాన కూడికల్లో. ఎపఫ్రా తనకెంతో ఆస్తి ఉంది, తనకెంతో బలం ఉంది, తనకెంతో ధనం ఉంది, తన గొప్ప ఆస్తిపరుడు, గొప్ప సుందరుడు, అన్ని క్వాలిటీస్ ఉన్నప్పటికి కూడా తను దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకలేదు ఎపఫ్రా. చదవండి, కొలసీ సంఘంలో ఆయన ఒక గొప్ప ప్రాముఖ్యమైన వ్యక్తి, కొలసీ సంఘాన్ని స్థాపించిన వాడు. ఆయనకి దేవుని గూర్చి ఎవరో చెప్పలేదు, ఆయన తెలుసుకున్నాడు, దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన వాడుగా జీవించాడు. ఇది నాన్న మనము లోకముతో స్నేహము కోరుకుని ప్రత్యేకపరచబడని వారముగా ఉన్నాము. ప్రత్యేకపరచబడాలి. దేవుని సంతోషపెట్టాలంటే యూ హ్యావ్ టు బి సెపరేటెడ్, యూ హ్యావ్ టు బి స్పెషలైజ్డ్. మనము ప్రత్యేకపరచుకుని ఒక యూనిక్ క్యారెక్టర్ కలిగి మనం జీవించాలి. ఒక ప్రాముఖ్యమైన క్యారెక్టర్. అయ్యో, ఆ వ్యక్తిని చూస్తున్నాం, చర్చికి వెళ్తుంది, చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా భక్తిగా ఉంటుంది, చాలా ప్రార్థన చేస్తుంది, చాలా నమ్మకంగా దేవుని యందు నమ్మకం కలిగి ఉంటుందని నీ గురించి ప్రత్యేకపరచబడిన దానిని, ప్రత్యేకపరచబడిన వాడిని ఎవడైనా సాక్ష్యం చెప్తున్నాడు నీ గురించి? ఒక్కరైనా? కొన్నిసార్లు మన జీవితాలను బట్టి లోకముతో స్నేహం కోరుకుంటున్నాము, అది దేవునికి వైరం. జాగ్రత్త. దేవుడు నీ యొక్క స్నేహాన్ని బట్టి సంతోషపడలేడు. నీ యొక్క స్నేహాన్ని బట్టి దేవుడు అయ్యో ఆ యొక్క లోకంలో నీవు బ్రతకడం బట్టి దేవుడు ఆనందపడలేడు, దేవుడు దుఃఖపడుతున్నాడేమో. దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి. మనము పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాము.
దేవుని కొరకు దేవుని సంతోషపెట్టాలి. దేవుని కొరకు బ్రతకాలంటే మనకు బ్రతుకునిచ్చిన దేవుని కొరకు మన యొక్క బ్రతుకు ఉండాలంటే దేవుని సంతోషపరచాలి. మారు మనస్సు పొందాలి మొట్టమొదటిగా. రెండవదిగా మారు మనస్సు పొందిన నీవు ప్రత్యేకించబడిన వాడుగా ఉండాలి. సంఘములో ఉంటావు కానీ అన్యాచారాలు పాటిస్తావు, సంఘములో బ్రతుకుతావు, లోకంలోనే నీ బ్రతుకు. సంఘంలోకి వచ్చి చక్కగా విశ్వాసినని చెప్పుకుంటావు కానీ నీ ఇల్లు కట్టినప్పుడు కానివ్వండి, నీకు లేదా నీ యొక్క ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానివ్వండి, ఒక పెళ్లి జరిగినప్పుడు కానివ్వండి, అన్ని ఆచారాలు ఎక్కడికో వెళ్ళి మోత్తాలు పెట్టించుకుని వస్తావేమో, ఎక్కడికో వెళ్ళి ఎవరి చేత ఏదో డేట్లు పెట్టించుకుని వస్తావేమో. తప్పది. దేవునికి అయిష్టమైనది. దాన్ని బట్టి దేవుడు ఏమాత్రం సంతోషపడ్డాడు. కొన్నిసార్లు ఈ మాటలు మీకు తగులుతాయేమో, ఈ మాటలు మీకు నొప్పించే విధంగా ఉన్నాయేమో. ఇది దేవుని యొక్క వాక్యము. అటువంటి స్థితిలో ఉంటే సరి చేసుకోవడానికి దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రత్యేకపరచబడిన వాడుగా ఉన్నావా, ప్రత్యేకపరచబడి దానిగా నీవు ఉన్నావా అని ఆలోచన చేసుకోవాలి. చాలాసార్లు మనం ప్రత్యేకపరచబడక, సెపరేటెడ్ చేయబడక ఆ లోకాన్ని క్రీస్తుని కలిపేస్తున్నాయేమో. ఆ సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ నువ్వు ఎక్కడెక్కడో డాన్స్లు ఆడుతున్నావు, నువ్వు ఎక్కడెక్కడ తాగి తందనాలు ఆడుతున్నావు, ఆ సంఘాన్ని తీసుకెళ్ళి అక్కడ కలిపేస్తున్నాయేమో నువ్వు. అటువంటి వారు సంహార దూత చేత సంహారం చేయబడతారు. జాగ్రత్త. కృప కలిగిన దేవుడు ఆయన నీ పట్ల కృపించినంత కాలం బాగానే ఉంటుంది. ఒక్కసారి ఆయన మేఘవాహనం మీద మనందరినీ కొనిపోవడానికి వచ్చినప్పుడు ఆయన తీర్పులో నిలబడతాడు. ఆయన తీర్పులో నిలబెట్టి అడుగుతాడు, నిన్ను నా యొక్క రక్తం పెట్టి కొనుక్కున్నాను కదా, నువ్వు నాలో తిరిగి జన్మించావు కదా, ఎందుకు నీకు అన్యులతో సాంగత్యం, ఎందుకు నువ్వు విశ్వాసిగా నటిస్తూ అవిశ్వాస జీవితాన్ని జీవిస్తున్నావు అని ప్రభు అడుగుతాడు ఖచ్చితంగా. మీకు ఈ మాటలు బోరు కొట్టవచ్చు, ఈ మాటలు మీకు నచ్చకపోవచ్చు. ఇది దేవుని యొక్క వాక్యం. షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వారు ఏ విధంగా ప్రత్యేకపరచబడిన వారుగా ఉన్నారో మనం కూడా ఆ విధంగా ప్రత్యేకపరచబడిన వారుగా ఉండాలి. సంసోను కూడా నాజీరు చేయబడిన వాడు, దేవుని కుమారుడు, దేవుని చేత ఎన్నుకోబడిన వాడు. కానీ సంసోను ఏం చేశాడు? ప్రత్యేకమైన జీవితాన్ని జీవించలేదు. he lost his life. బట్ దేవుడు క్షమించాడు సంసోన్ని. మనల్ని కూడా క్షమించడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. మన యొక్క జీవితాలను బట్టి దేవుని సంతోషపరచక దేవుని కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించలేకపోతున్నావేమో. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. నీకు ప్రత్యేకమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు ప్రత్యేకపరుచుకుని ఆయన కొరకు బ్రతుకు. ప్రత్యేకపరుచుకుని బ్రతికిన వాడు అయితే విశ్వాసివైన నీవు అవిశ్వాసిగా ఉన్నావు, నీతిమంతుడివైన నీవు దుర్నీతితో సాంగత్యం చేయవు. వెలుగులో ఉన్న నీవు చీకటిని కోరుకోవు. చీకటి ప్రత్యేకపరచబడిన వాడైతే, వెలుగులో జీవిస్తున్న వాడైతే చీకటి క్రియలు ఎందుకు ఇంకా వ్యభిచారము, ఎందుకు ఇంకా ఆ యొక్క అన్యాచారాలు, ఎందుకు ఇంకా ఆ యొక్క దొంగతనాలు, ఎందుకు ఇంకా ఆ యొక్క అబద్ధపు మాటలు, ఎందుకు ఇంకా ఆ యొక్క బూతు మాటలు, ఎందుకు ఇంకా దేవునికి అయిష్టమైన పనులు. ప్రత్యేకించబడిన వాడి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ప్రత్యేకించబడిన దానిగా ఈరోజు మార్చబడాలి. మన యొక్క జీవితాలను బట్టి మనము దేవుణ్ణి సంతోషపెట్టాలంటే మనము ప్రత్యేకపరచబడిన వారముగా ఉండాలి. మూడవదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. దేవుణ్ణి సంతోషపెట్టాలంటే తిరిగి జన్మించిన మనము ప్రత్యేకపరచబడి ఏం చేయాలి? 12వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు రాస్తూ రోమా సంఘానికి ఆయన చెప్తున్నాడు, ఆయన బ్రతిమాలుకుంటున్నాడు. నువ్వు తిరిగి జన్మించావు కదా, నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు బాప్తిసం పొందావు కదా, నువ్వు ప్రత్యేకపరచబడిన వాడువు కదా, నువ్వు ప్రత్యేకపరచబడిన దానివు కదా. నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నావా? నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించావా? సజీవ యాగముగా దేవుని కొరకు నీవు జీవించావా? ప్రభువుకి సమర్పించుకోవడం అంటే ఏంటి? ప్రభుకి అర్పించడం అంటే ఏంటి? ప్రత్యేకపరచబడిన వారమైన మనము మన యొక్క జీవితాలను ప్రభుకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. ప్రభు కొరకు అర్పించుకోవాలి. సమర్పించుకోవడం అంటే ఒక మాట చెప్తాను వినండి. సమర్పించుకోవడం అంటే లేదా మన యొక్క జీవితాలను దేవునికి అర్పించుకోవడం అంటే ఆయనకి మనము సరెండర్ అయిపోవడం, ఆయనకి మనము లొంగిపోవడం. ఒక అధికారి కింద పనివారు ఉంటారు కదా,
వారిని ఏమని పిలుస్తారు? సర్వెంట్స్ అని పిలుస్తారు. లేబర్స్ అనే కంటే సర్వెంట్స్, దాసులు అని పిలుస్తారు. క్రీస్తు యొక్క దాసులమైన మనము, దేవుని యొక్క కుమారులము కుమార్తెలమైన మనము దేవునికి సమర్పించుకునే వారముగా ఉండాలి. దాసులు, సర్వెంట్స్ ఏం చేస్తారంటే తన యొక్క యజమాని సంతోష పెట్టడానికి పని చేస్తారు. తన యొక్క యజమానుని ఆనంద పెట్టడానికి వారు తన యొక్క పనిని చేస్తూ ఉంటారు. మనము కూడా మన యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని, ప్రభువుకి అర్పించుకుని, ప్రభువుని మనము సంతోష పెట్టే వారంగా ఉండాలి. ఒకరోజు సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మమ్మల్ని ఏలడానికి ఎవరు కావాలని అడిగారు? రాజు కావాలని అడిగారు. రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు దుఃఖపడుతున్నాడంట, నన్ను తిరస్కరించారని. సమూయేలు ఏడుస్తున్నాడంట, నన్ను బాధ పెడుతున్నారు, అయ్యో నాకు బాధ కలుగుతుంది, నన్ను తిరస్కరించారు, నన్ను వద్దనుకుంటున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడంట, సమూయేలు వారు తిరస్కరించింది నిన్ను కాదు, నన్ను తిరస్కరించారు. నన్ను వద్దనుకుంటున్నారు, నన్ను కాదనుకుంటున్నారు. నా కొరకు వారి యొక్క జీవితాన్ని సమర్పించుకోలేదని సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిజంగా దేవుని కొరకు నీ జీవితాన్ని సమర్పించుకుంటే దేవునికి అయిష్టమైనది ఏది నీవు చేయవు. దేవుణ్ణి తిరస్కరించిన దానిగానే ఉంటావు. సమర్పించుకోవడం అంటే దేవునికి మన యొక్క జీవితాలను అర్పించుకోవడం, ఆయన చేతిలో మన యొక్క జీవితాలను పెట్టడం. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కదా, ఆయన మనల్ని పోషిస్తున్నాడు కదా, ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు కదా, ఆయన తన యొక్క కృపను మన పైన చూపిస్తున్నాడు కదా. మన యొక్క జీవితాలను దేవుని కొరకు సమర్పించుకుంటున్నామా? దేవునికి సజీవ యాగముగా అర్పించుకుంటున్నామా? పౌలు గారు తన యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు అనుభవిస్తూ తన యొక్క జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నాడు. బహుగా ప్రయాసపడినవాడు. కష్టమని తెలుసు, నష్టమని తెలుసు. రోమీయుడు ఆయన ప్రభు కొరకు తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. ప్రభు కొరకు అలు పెరగని పోరాటం చేశాడు. ఆయన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు కదా, నన్ను తిరస్కరిస్తున్నారు, వారు నా కొరకు వారి యొక్క జీవితాలను సమర్పించుకోవడం, నాకు వారి యొక్క జీవితాలను అప్పగించుకోవట్లేదు అని అంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి ఒకసారి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపుకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము దేనికి మన యొక్క జీవితాలను అర్పించుకుంటున్నాము? మనము దేనికి మన యొక్క జీవితాలను సజీవ యాగముగా సమర్పిస్తున్నామంటే నేటి దినాల్లో పాపానికి ఎక్కువ మన యొక్క జీవితాలను అర్పిస్తున్నాం. చాలా మంది ముఖాల్లో పాపం గురించి మాట్లాడేసేపటికి నీరసం వచ్చేస్తుంది. ఎంతసేపు వారికి కావాల్సింది ఆశీర్వాదాలు, ఎంతసేపు వారికి కావాల్సింది సుఖాలు, భోగాలు, సంతోషాలు. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యము పాపాన్ని ఎత్తుపట్టి మాట్లాడుతున్నప్పుడు నీకు బాధ కలుగుతుందంటే నువ్వు సరి చేసుకోవాలి. నీకు బాధ కలుగుతుందంటే ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. ఇదే చెప్తుంది, పాపానికి అప్పగించుకోవద్దు, పాపానికి నీ జీవితాన్ని సమర్పించొద్దు. నీకు నొప్పి కలుగుతుందంటే నువ్వు ఇంకా పాపానికి దాసుడుగా ఉన్నావేమో. నీకు బాధ కలుగుతుందంటే నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావేమో. దేవుని యొక్క వాక్యము నీతోటే మాట్లాడుతుంది. దేవుని యొక్క వాక్యము నిన్నే దర్శిస్తుంది. మనము మన యొక్క జీవితాలను ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రభువుకి అర్పించుకునే వారంగా ఉండాలి. ప్రభువుకి మన యొక్క జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలి. కొన్నిసార్లు ప్రభుకి సమర్పించుకోవడానికి, ప్రభు పని చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటాం. సమర్పణ కలిగి ఉండాలి. సమర్పణ కలిగి అంటే ధారాళంగా, ఉచితంగా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టడమే. అప్పుడు నీ జీవితాన్ని ఆయన చూస్తాడు. నిన్ను పోషించే నీ యజమానుడి దగ్గర నీ జీవితాన్ని సరెండర్ చేసుకోకపోతే ఆయన విడిచిపెడతాడు. జాగ్రత్త. నీకు ఒకడు జీతం ఇస్తున్నప్పుడు ఆయనకి ఇష్ట ప్రకారంగా నీవు జీవించకుండా నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేస్తున్నావు, ఇంకేం చేస్తాడు నీ యజమానుడు? పనిలో నుండి పీకి పడేస్తాడు. జాగ్రత్త. మన యొక్క జీవితాలను ప్రభువుకు సమర్పించుకోకుండా పాపానికి దాసులుగా ఉంటున్నామేమో, పాపానికి సమర్పించుకున్న వారంగా ఉంటున్నామేమో.
ప్రభువుకి సమర్పించుకోవాలి మన జీవితాలను, ప్రభుకి అర్పించుకోవాలి సజీవ యాగముగా మన జీవితాలకి సమర్పించుకోవడం వలన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే పాపానికి అప్పగించుకునే వారుగా ఉంటున్నారు. ఈ యొక్క వాక్యం అన్యుల కొరకు లేదా ఎవరికో స్వార్థ చెప్పట్లేదు. సంఘములో ఉన్న నీ కొరకు, నా కొరకు, సంఘములో స్థిరపరచబడిన ఒక విశ్వాసితో పౌలు గారు మాట్లాడుతున్నారు. సంఘములో స్థిరపరచబడిన విశ్వాసులతో పౌలు గారు చెప్తున్నారు, మీరు దేహమందున్న దేహము వేచినని మీకు దేవునికి ఇష్టలుగా జీవించాలని నేను మిగులా అపేక్షించుచున్నాను. నేను కోరుకుంటున్నాను మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలని. ఇది ఒక సేవకుడి తపన, ఇది ఒక సేవకుడి ఆవేదన, ఇది ఒక సేవకుడి ఆవేశము, ఇది ఒక సేవకుడి దుఃఖము. చాలాసార్లు సేవకులు చెప్తూ ఉంటారు, మీ యొక్క జీవితాలను ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఉండాలి, సంతోషపెట్టేవిగా మీ జీవితాలను జీవించాలి. 3 మాటలు మనం విన్నాం. మొదటిగా తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించిన మనము ప్రత్యేకపరచబడాలి. ప్రత్యేకపరచబడిన మనము ప్రభు కొరకు మన యొక్క జీవితాలను సమర్పించుకోవాలి. సమర్పించుకున్న మనము ఏం చేయాలో 4వదిగా చూద్దాం. మనము ఏం చేయాలంటే మంచి సాక్షులుగా ఉండాలి. క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలబడాలి. క్రీస్తు కొరకు ఒక పౌరుడిగా మనం నిలబడాలి. సాక్షిగా నిలబడడం అంటే ఏంటి? సాక్షిగా నిలబడడం అంటే నిన్ను బట్టి ఇతరులు ప్రభువుని స్తుతించే విధంగా మనం జీవించాలి. సాక్షి అంటే పలానా బిడ్డ చర్చికి వెళ్తాడు, పలానా బిడ్డ ప్రభువుని నమ్ముకుంది, వారి జీవితం చూడండి ఎంత ఆనందంగా ఉందో. నిన్ను బట్టి, ప్రభువుని బట్టి, నీ యొక్క జీవితం కొరకు ప్రభువుని బట్టి ఇతరులు సాక్ష్యం చెప్పే విధంగా నీవు జీవించాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పౌలు గారు చెప్తున్నారు. అక్కడ కూడా 4వ వచనం చదవండి. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుష్యులను సంతోషపెట్టు వారము కాక మన హృదయాలను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తను వారికి అప్పగించుటకు యోగ్యులము, దేవుని వలన ఎంచబడిన వారము అని పౌలు గారు చెప్తున్నారు. స్వార్థ పని చేయడానికి మేము యోగ్యులమని దేవుడు మమ్మల్ని ఎంచుకున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడిన వారు మేము మనుషుల్ని సంతోషపెట్టలేదు. క్రీస్తు సాక్షిగా ఉన్న నీవు మనుషుల్ని సంతోషపెట్టే విధంగా జీవించకూడదు. స్వార్థ విషయమై చూడండి, స్వార్థ మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమని ఒక సాక్ష్యము వారిని గురించి పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు ఫలానా బిడ్డ చర్చికి వెళ్తాడు, ఆ బిడ్డను బట్టి, ఆ యొక్క జీవితాన్ని బట్టి దేవుడు వారిని ఎన్నుకున్నాడు, దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు వారిని నడిపిస్తున్నాడని సాక్ష్యం నీ గురించి ఇతరులు చెప్పేవారుగా ఉంటున్నారా? దేవుని అటువంటి సాక్ష్యం మీరు కూడా మనం కలిగి ఉండాలంటే చూడండి, మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. పౌలు గారి గురించిన సాక్ష్యం ఇది. వారు స్వార్థ పని చేయటం, వారికి అప్పగించబడడానికి వారు యోగ్యులు. దేవుని ఎదుట మనము యోగ్యులమని మన గూర్చి ఇతరులు సాక్ష్యం చెప్పేవారుగా ఉండాలి. మన గూర్చి నీతిగా బ్రతుకుతున్నారు, న్యాయమైన బ్రతుకుతున్నారు. పలానా అబేద్నెగో గారి సంఘ విశ్వాసులు వారు చాలా చక్కగా, వారు క్రమముగా ఎదుగుతున్నారు విశ్వాసంలోని. మన గూర్చి సాక్ష్యం చెప్పాలి. అటువంటి సాక్ష్యం వాళ్ళ గురించి చెప్పాలంటే, మనము అటువంటి సాక్షులుగా మనం నిలబడాలంటే మనం ఏం చేయాలంట? మనుషులను సంతోషపెట్టకూడదు. మనుషులను సంతోషపెట్టే వారంగా ఉన్నామో, మనుషులను సంతోషపెట్టడానికి, వారి యొక్క హృదయాలను ఆనందింప చేయడానికి రాంగ్ చాటింగ్ చేస్తున్నామేమో, వారి యొక్క హృదయాలను నువ్వు సంతోషపెట్టడానికి తప్పుడు పద్ధతిలో వారితో బిహేవ్ చేస్తున్నామేమో, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నామేమో, వ్యభిచారం చేస్తున్నామేమో, మనుషులను సంతోషపెట్టడానికి త్రాగి తందనాలు ఆడుతున్నామేమో. మనుషులను సంతోషపెట్టేవాడిగా ఉంటే దేవుడు ఎప్పటికీ సంతోషపడ్డా నీ జీవితం వలన. దేవుని సంతోషపెట్టే వారంగా ఉండాలంటే ఫలానా వ్యక్తి ఫలానా విధంగా జీవిస్తాడని గొప్పగా నీ గురించి సాక్ష్యం చెప్పుకునే విధంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. 5వదిగా చూస్తే మనము గొప్ప సాక్షులుగా నిలబడుతున్నాం. మనము దేవుణ్ణి మన యొక్క సాక్షి జీవితాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు కదా. మనల్ని బట్టి మనము ఏం చేయాలో తెలుసా? దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. పిల్లలారా, అన్ని విషయంలో
మీ తల్లిదండ్రుల మాట వినుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము అన్ని ఇక్కడ కొలసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినుడి. మనకి తల్లి తండ్రి అన్ని మన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన మాట వినేవారంగా ఉండాలి, ఆయన మాటను ఆలకించే వారంగా ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22, 23 వచనాలు చదివితే అక్కడ సౌలు ఏం చేశాడో చూడండి. దేవుడు సౌలుకి ఒక పని అప్పగించాడు. వారిని కనికరింపగా అమోరీల పశువులను సైతము హతము చేయమని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడు? అక్కడ రాజుని పశువుల్ని తీసుకొచ్చి అక్కడ ఏం పెట్టాడంట? దాచుకున్నాడంట. ఎందుకు దాచావని అడిగితే ఏం చెప్పాడు? చూడండి, చదవండి 22, 23 వచనాలు 15వ అధ్యాయము. అందుకు సమూయేలు దహన బలులను బలులు అర్పించుట కంటే యెహోవా ఆజ్ఞలు గైకొనుటయు చూడండి, బలులు అర్పించుట కంటే ఏం శ్రేష్టం అంట? ఆజ్ఞలు గైకొనడం, దేవుని మాట వినడం శ్రేష్టం. విధేయత చూపించడం వల్ల దేవుడు సంతోషము ఆయన ఎలా సంతోషపరచబడతాడంటే ఆయన యొక్క మాట వినాలి. మనము సంఘానికి ఎన్ని కానుకలు ఇచ్చినా, సంఘానికి ఎంత పని చేసినా నువ్వు దేవుని యొక్క మాట వినకపోతే నిన్ను బట్టి దేవుడు ఏమాత్రం సంతోషపడ్డు. దేవుని మాట వినమంటే ఆయన యొక్క వాక్య ప్రకారం మనం జీవించే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు గైకునే వారముగా మనం ఉండాలి. సౌలు అక్కడ ఏం చేశాడంటే ఆయన దేవుడు చెప్పినప్పుడు, ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ఒక మాట ఆయన పట్ల నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నప్పుడు సౌలు ఏం చేశాడంటే ఆ మాటను తృణీకరించి ఆయనకి ఇష్టానుసారంగా చేశాడు. దేవునికి అవిధేయత చూపించాడు అక్కడ. తర్వాత సౌలుకి ఏమైందో మనందరికీ తెలుసు. దేవుడు మన యొక్క విధేయతను బట్టి, విధేయత చూపడం వలన దేవుడు సంతోషపడతాడు. 6వదిగా చూద్దాము. మనం ఏం చేయాలంటే దేవుని సంతోషపెట్టడానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం త్వరగా చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. మన యొక్క జీవితాల్లో మనము విశ్వాసం లేకుండా జీవిస్తే దేవునికి అయిష్టులుగా ఉంటున్నాం, దేవుని సంతోష పెట్టని వారముగా ఉంటున్నాం. అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని విశ్వసించాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. ఆయన నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఇది నాన్న దేవుని సన్నిధిలో నువ్వు క్రొత్తగా జన్మించిన వాడుగా ఉన్నావు, ప్రత్యేక పరచబడిన వాడుగా ఉన్నావు. జీవితాన్ని సమర్పించుకుని సాక్షిగా విధేయత చూపుతున్న నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే లోకములకు పరిగెట్టి లోకాన్ని తక్కువ, నువ్వు లోకం వెంబడి నడవవు, నువ్వు దేవుని పైన ఆనుకొని ఉంటావు. దేవుని మాట విన్నాడు నోవాహు, తన కుటుంబము రక్షించబడింది. ఇది నాన్న దేవుని సంతోషము కలిగించే విధంగా నీవు జీవించాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని పరిపూర్ణముగా నమ్మాలి. దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. ఈయనే నన్ను రక్షించేవాడు, ఈయనే నన్ను పోషించేవాడు, ఈయనే నాకు జీవాధారము, ఈయనే నా యొక్క పాపము నుండి విమోచించేవాడని సంపూర్ణ విశ్వాసం దేవుని యందు ఉండాలి. చివరి మాట ఏంటంటే మన యొక్క హృదయాలను విశాలపరుచుకుని జీవించాలి. దేవుడు మనల్ని బట్టి సంతోషపడాలంటే మన యొక్క హృదయాలు విశాలపరచబడాలి. విశాలపరచబడడం అంటే దయా హృదయం కలిగిన వారంగా ఉండాలి. ఇతరులకి సహాయం చేసేవారిగా, ఇతరులకి మన యొక్క సహాయలో తోడ్పడే వారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూపించి నేను ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం 16వ వచనం చదువుదాం. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. విశాల హృదయం కలిగి ఉండడం అంటే ఇతరులకి మనము ఉపకారం చేసే రీతిలో జీవించాలి. పరిశుద్ధమైన మనము, దేవుని సంఘం అనబడుతున్న మనము ఇతరులకి సహాయం చేయడంలో ముందుండాలి. మన యొక్క హృదయాలను విశాలపరుచుకోవాలి. చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తారంటే ఎవరికైనా సహాయం చెయ్యాలనుకున్నప్పుడు వారు అతిశయం చూపిస్తారు సహాయం చేయకుండా. చాలా వరకు చాలా సంఘాల్లో సహాయాలు చేస్తారు, చాలా క్రైస్తవులు సహాయాలు చేస్తారు, పేరుకు మాత్రమే సహాయాలు చేసేవారుగా ఉన్నారు.
విశాల హృదయాన్ని బట్టి, నీ యొక్క దయార్థమైన హృదయాన్ని బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. దేవుడు దేవుని సంతోషపెట్టే విధంగా నీ యొక్క దయార్థమైన హృదయం, విశాలమైన హృదయాన్ని బట్టి దేవుడు నీ యొక్క జీవితాన్ని బట్టి సంతోషపడుతున్నాడు. ఇది నాన్న అటువంటి లక్షణాలు లేకుండా, అటువంటి 7 సూత్రాలను పాటించకుండా నీ ఇష్టానుసారంగా దేవుని సంతోషపెట్టగా అయోగ్యమైన జీవితాన్ని జీవిస్తున్నామేమో. ఈ 7 ప్రిన్సిపల్స్ మనం ఫాలో అయితే మన జీవితాల్లో ఏం కలుగుతుందో తెలుసా? జస్ట్ మీకు రెఫరెన్స్లు చెప్పి నేను ముగిస్తాను. 1 యోహాను రాసిన పత్రిక 3:21-22 చదివితే, మనము నూతనముగా జన్మించబడి, మనము ప్రత్యేకపరచబడి, జీవితాలను సమర్పించుకుని సాక్షులుగా జీవిస్తున్న మనం విధేయత చూపుతూ దేవుని యందు విశ్వాసం ఉంచి మన విశాల హృదయాలతో మనం జీవిస్తే మొట్టమొదటిగా మన యొక్క ప్రార్థనలకు జవాబు వస్తుంది. మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు. రెండవదిగా చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 16:17 నీ శత్రువులు మిత్రులుగా మారిపోతారు. నీవు తిరిగి జన్మించినప్పుడు, నీవు ప్రత్యేకపరచబడినప్పుడు, నీ జీవితాలను సమర్పించుకుని ప్రభు కొరకు సాక్షిగా నీవు జీవిస్తున్నప్పుడు, విధేయత చూపుతున్నప్పుడు నీ యొక్క జీవితాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అసంతోషపరచబడుతున్న వేళ నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో ఈ యొక్క 7 సూత్రాలు నీ యొక్క క్రైస్తవ జీవితంలో పాటించి నీవు జీవించినప్పుడు నీ యొక్క శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మూడవదిగా చూస్తే 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:18 మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి. దేవుడు మనకి జయించే శక్తిని అనుగ్రహిస్తాడు. పాపాన్ని జయించే శక్తిని అనుగ్రహిస్తాడు. శోధనలు జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి సహాయం మనకు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుని సంతోషపెట్టే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఆలోచన చేసుకున్నావా? నా యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తున్నాను. ప్రభువుని సంతోషపెట్టే విధంగా మనం నడుచుకుంటున్నామా? మన బ్రతుకులు ప్రభువుని ఆనందింప చేసే విధంగా ఉన్నాయా? నువ్వు పనికి వెళ్ళొచ్చు, నువ్వు డ్యూటీకి వెళ్ళొచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నువ్వు ప్రత్యేకపరచబడిన వాడిగా ఉండాలి. అన్యులతో నీవు నీ సాంగత్యం ఉండొచ్చు, కానీ అన్యుల ఎదుట నీవు ప్రత్యేకపరచబడిన దానివని, ప్రత్యేకపరచబడిన వాడివని నీ గురించి వారు సాక్ష్యం చెప్పే విధంగా ఉండాలి. వారు దేవుని మాటలు వింటారు, వారు దేవునికి విధేయత చూపిస్తారు, వారు దేవునికి వారి యొక్క జీవితాలను అర్పించుకున్నారు, ప్రభు కొరకు వారు ఏదైనా చేస్తారు అని చెప్పుకునే విధంగా నీ జీవితాలు ఉండాలి. మన యొక్క విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నామేమో. మన యొక్క విశ్వాసంలో సన్నగిల్లిపోవటం వలన దేవుడు ఏమాత్రం సంతోషపడ్డు. మన యొక్క విశాల హృదయాలను బట్టి దేవుడు సంతోషపడుతున్నాడు. నేను మీకు ముందు చెప్పాను కదా, ఆ యజమానుడు తీసుకొచ్చి ఆయన పనిలో పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ యజమానిని సంతోష పెట్టకుండా ఏం చేస్తున్నాడంటే తనకి ఇష్టానుసారమైన వేలో ఆ యొక్క వ్యాపారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. తనకున్న ఆ జమీందారు గారికి ఉన్న ఆస్తిని చూశాడు. ఎన్నోసార్లు క్షమించాడు, ఎన్నోసార్లు వదిలేశాడు. పోన్లే, నేను తెచ్చుకున్నవాడు కదా, నా కుమారుడే కదా, నా యొక్క దాసుడే కదా అనుకున్నాడు. చూశాడు. తనకున్నదంతా తీసివేస్తున్నాడు, తనకున్నదంతా నాశనం చేసేస్తున్నాడు. జమీందారు గారికి ఉన్నదంట. ఒకరోజు పిలిచాడు, నీకు ఇప్పటికే చాలాసార్లు ఛాన్స్ ఇచ్చాను, ఇక నేను పీకి పడేస్తున్నానని ఆ యొక్క వనంలో నుండి గెంటేశాడు. ఈరోజు దేవుని సంతోషపెట్టకుండా నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తే దేవునికి అయిష్టమైన బ్రతుకు మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఏమాత్రం సంతోషపడ్డు నిన్ను బట్టి, దేవుడు ఏమాత్రం నిన్ను గూర్చి ఆనందపడ్డు. ఇది నాన్న దేవుణ్ణి సంతోషపెట్టే వారంగా ఉండంటే మారు మనసు పొంది ప్రత్యేకించబడి దేవునికి సాక్షులుగా విధేయత చూపుతూ ఆయనను విశ్వాసం ఉంచి విశాలమైన హృదయాలను కలిగి జీవించాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. దయచేసి మోకరిందాం, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క మహోన్నతమైన ఘనమైన నామమునకు మా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నికలైన వారము దౌర్భాగ్యమైన మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. మీ యొక్క వాక్యం బట్టి మమ్మల్ని బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరు మమ్మల్ని మీ యొక్క రక్తం పెట్టి కొన్నారు, మీ కుమారులుగా మమ్మల్ని చేసి ఉన్నారు నాయన. అయ్యా, మీ కుమార్తెలమైనప్పటికీ నాయన నిన్ను సంతోషపెట్టక నాయన నిన్ను దుఃఖపెట్టేవారుగా ఉన్నాము. మా యొక్క అయా మారు మనసు లేని జీవితాన్ని బట్టి అయా ప్రత్యేకపరచబడక నాయన అయా నీకు సాక్షులుగా జీవించక నాయన అయా మా యొక్క ఇష్టానుసారమైన జీవితాన్ని మేము జీవిస్తున్నాము నాయన. నీ అందు విశ్వాసం నుంచి మా హృదయాలను అయా విశాలపరుచుకున్నాయన, నీకు విధేయత చూపుతున్నాయన, నీ కొరకు నాయన నీ నామాన్ని నిన్ను సంతోషపెట్టే వారముగా జీవించటకు మాకు సహాయం చేస్తారని నజరుడైన యేసయ్య నామమున అతనికి అడుగు వేడుకుంటున్నాం తండ్రి.